నాయనా, బావని నా కళ్ళ ముందే పొడవబోతుంటే చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయాను. అమ్మీ, దాన్నే ప్రేమంటారమ్మీ, 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 ప్రేమ 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 ఎవరు చెప్పారు దాన్ని ప్రేమంటారని? సినిమాల్లో చూపించిన ప్రేమ వేరు, నిజ జీవితంలో వేరు అని నువ్వనుకుంటున్నావయ్యా. దాని కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నీకు అర్థమవుతూనే ఉండాలి. ఎందుకయ్యా ఇన్నాళ్లు పెంచుకున్న దాని ప్రేమని నీ చేతులతోనే చంపేస్తుండావు? అల్లుడు మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు సుగుణా. అరే ఎందుకు కుదరదో చెప్పేశ్వంత్. నువ్వు సంయుక్తం చేసుకోవడం ఎందుకు కుదరదో మీ అమ్మకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది, 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 నీకుంది. మా బావ ఎవరికీ సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు నాయనా. నేను మా బావని వద్దు అనుకుని వచ్చాను. మళ్ళీ అందరూ కలిసి మా బావని నిందిస్తుంటే నాకు బాధగా ఉండాది. నాకు బాధగానే ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ ఒకసారి అర్చనను ప్రేమించి మోసపోయాను. మళ్ళీ నా జీవితంలో ప్రేమ అనే పదానికి చోట్లేదు. సంయుక్త నన్ను వెనక నుంచి రౌడీలు పొడుస్తుంటే కాపాడింది. తన చేతికైన గాయ గురించి నేను ఫీల్ అవుతున్నాను తప్ప తన మీద ప్రేమతో కాదమ్మా. అది ప్రేమ కాదు అనగానే సరిపోదమ్మీ. అల్లుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్నది ముమ్మాటికి నిజం, 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 నిజం. ఏందమ్మా, బావ నన్ను ప్రేమిస్తూ ఉండాడా? ఇంకా ఎన్నాళ్ళు నమ్మిస్తారే నన్ను? ఒక పక్క బావే నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇప్పుడు నువ్వొచ్చి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తా ఉండవు. నాయనా, మా అమ్మ బావ అర్చనను ప్రేమిస్తున్నాడన్న విషయం మర్చిపోయిందేమో. నువ్వైనా చెప్పవే తనకి. ఎవరో చెప్పడం కాదేశ్వంత్, నేను చెప్తున్నాను విను. నువ్వు సంయుక్త ప్రేమలో పడ్డావన్నది 100% నిజం. శర్వాణి, సంయుక్త ఒక్కరోజు నా బైక్ మీద నా పక్కన కూర్చుంటేనే నేను ప్రేమలో పడిపోతానా? తను నన్ను సేవ్ చేస్తూ గాయపడిందన్న సింపతి తప్ప నాకు తన మీద ఎలాంటి ప్రేమ లేదు. పైగా నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది శర్వాణి. నాకు ఆశ్చర్యంగానే ఉంది చెల్లెమ్మ. అవును చెల్లెమ్మ, ఆ రోజు నీ పెళ్లి చూపుల్లో బావ నీ పెళ్లి క్యాన్సిల్ చేసి నీకు ఎలాంటి వాడు కావాలనో మా అందరికంటే గొప్పగా ఆలోచించినప్పుడే తన మనసులో నువ్వున్నావని నాకు అర్థమైంది. కేశవన్నా, నేను బావా ఒక్కటవ్వాలని ఆ దేవుడు రాసి పెట్టలేదు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉండారు? మళ్ళీ మళ్ళీ ఒకే విషయం గురించి నీ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నానో నీకు తెలీదా యశ్వంత్? నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ కన్న తల్లిగా ఏ రోజైనా ఒకటైనా అడిగానరా నిన్ను? ఫస్ట్ టైం నిన్ను సంయుక్తని ఇంటి కోడలుగా తీసుకురారా అని చేయిచాచి అడిగాను. ఇదేనారా నువ్వు మీ అమ్మకిచ్చే విలువ? నాయనా, అమ్మ ఏడుస్తుండది, నాన్న బాధపడుతున్నాడని ఇప్పుడు నా మనసు మార్చుకోమంటే కష్టమే. ఇవాళ మా బావ ప్లేస్ లో ఎవరున్నా నేను వెళ్లి చేతులు అడ్డు పెట్టి కాపాడేదాన్నేమో. ఎవరికి తెలుసు? నాలుగు రక్తపు చుక్కలు కారగానే మా బావ మనసులో ప్రేమ పుడుతుందని ఆశలు పెట్టుకోకండి నాయనా. ఆశలు పెట్టుకుంది నేను కాదు, మీరు 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 గతంలో మాట ఇచ్చింది మీరు. అంతా తెలిసి మావయ్యకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మాటిచ్చింది మీరే. ఇంతవరకు జరిగిందేదో జరిగింది, వదిలేశాను. మళ్ళీ ఎందుకమ్మా లేనిపోని ఆశలు పెట్టుకుంటున్నారు మీరు? సంయుక్త ఎప్పటికీ నా భార్య కాదు. నా భర్తగా ఎప్పటికీ మా బావ రాడు నాయనా, రాడు నాయనా, రాడు నాయనా.
నిజం నాయనా. లేదంటే ఇన్నాళ్ళు నేను బావా బావా అంటూ వెంట పడితే దక్కని ప్రేమని ఇప్పుడు నేను వద్దు అనుకున్నప్పుడు ఇస్తాడా దేవుడు? ఇంకో వారంలో నాకు బావకు పెళ్ళవుతాదని మీరు ఎలా భ్రమలో బ్రతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదే. భ్రమలో బ్రతికేది మేం కాదురా, నువ్వు. ఒరే, ఇన్నాళ్ళు అర్చన అర్చన అని ఆ అమ్మాయి భ్రమలో బ్రతికావు. ఇప్పుడు నీ మనసులో సంయుక్తను ఉంచుకుని కూడా అది గుర్తించలేని స్థితిలో బ్రతుకుతున్నావు. నువ్వేం ఆలోచించినా ఇప్పుడు నీ మనసు సంయుక్త వైపు మళ్ళిందిరా. అందుకే వచ్చిన దగ్గర నుంచి సంయుక్త గురించి ఆలోచిస్తున్నావు. అమ్మా, రోడ్డు మీద వెళ్తుంటే ముక్కు మొహం తెలియని వాళ్లకు యాక్సిడెంట్ జరిగి చిన్న దెబ్బ తగిలితేనే మనం 10 నిమిషాలాగి అయ్యో పాపం అని ఆలోచిస్తాం. అంత మాత్రాన దాన్ని ప్రేమ అనుకోవడం మూర్ఖత్వం. నాకు సంయుక్త మీద కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. సంయుక్తకి నేనే పెళ్లి సంబంధం చూస్తున్నాను. పెళ్లి జరిపించాకే మనం ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతున్నాం. ఈ ప్రోగ్రాంలో ఎలాంటి మార్పు ఉండదు. నేను అదే చెప్తా ఉన్నాను నాయనా. నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని సేమకెళ్ళిపోతాను. నాకు బావకి పెళ్లి అవుతాదని ఆశలు పెట్టుకోకండి. అమ్మా, ఎన్ని ఆశలు పెట్టుకుంటే అన్ని కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది. ఇంకా మనకి కన్నీళ్లు వద్దే. నువ్వు ఆ కన్నీళ్ళ గురించి ఆలోచించేవాడివైతే మీ అమ్మ ఎప్పుడో సంతోషంగా ఉండేది యశ్వంత్. నేను సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పు. మీరు ఇండియా వచ్చిన తర్వాత మా అత్తయ్య ఒక్కరోజైనా సంతోషంగా ఉండడం నువ్వు చూసావా? నీదాకా ఎందుకు, మా అత్తయ్య సంతోషంగా ఉండడం ఇంతవరకు నేనే చూడలేదు. అసలేంటి యశ్వంత్ ఇది? నువ్వు ప్రేమించిన అర్చన ఎలాగో నీకు దక్కదు. నువ్వు ఎలాగూ సంతోషంగా లేవు. కనీసం మీ అమ్మనైనా సంతోషంగా ఉంచొచ్చు కదా. నువ్వు సంయుక్తని పెళ్లి చేసుకుంటే తప్పేంటి యశ్వంత్? తప్పు ఒప్పు అది నాకే తెలుసు. ఇంకా మా బావని పెళ్లి చేసుకోమని మీరు అడగడం నాకు బాధగా ఉండదు. ఇంకా ఈ విషయంలో మీరంతా నా మీద ఆశలు పెట్టుకోవడం మానేయండి నాయనా. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, మా బావ సంతోషంగా ఉంటాడు. అవును, నేను సంతోషంగా ఉంటాను. సంయుక్త పెళ్లి జరిగితే మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళలా సంతోషంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నేను స్వార్థం కోసమే సంయుక్త పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలన్నీ ఇంతటితో వదిలేయండి. నేనెలా వదిలేసుకోలేను నాయనా. నా దారి నేను పోతాను, మా బావ ఇటుపోతే నాకేంటి అని నేను అనుకోలేను. అందుకే అర్చన చనిపోయిందని తెలియక ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నాను. మా బావ నాకు దక్కినా దక్కకున్నా తను సంతోషంగా ఉండాలనే కోరుకునేదాన్ని. ఇప్పుడు మా బావకి ప్రమాదం జరుగుతుందని తెలిస్తే ప్రాణాలు ఒడ్డడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ నేను మళ్ళీ ప్రేమలో మోసపోవడానికి సిద్ధంగా లేను నాయనా. నన్ను వదిలేయండి. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్రలేపింది. అరే ఏమైంది, ఒక మనసు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది?
సురేష్, నువ్వు ఇప్పుడు ప్రోటోకాల్ ఫాలో అవడానికి నేను యూనిఫామ్ వేసుకున్న పోలీసుని కాదు, జైలు నుంచి పారిపోయి వచ్చిన దొంగని. సార్, మీరేంటో మీ సిన్సియారిటీ ఏంటో మన డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. మిమ్మల్ని ఇలా సీక్రెట్గా కలుసుకోవడం కూడా బాధాకరంగా ఫీల్ అవుతున్నాను. సురేష్, ఆ రోజు నువ్వు మా ఇంటి మీద రైడింగ్ వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలేసి ఉండకపోయింటే శర్వాన్ చేతికి అడ్డంగా దొరికిపోయేవాణ్ణి. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. సార్, నాకు మీరంటే ఏంటో తెలుసు, మేడం పవర్ ఏంటో తెలుసు. నేను ఆ రోజైతే మీకు హెల్ప్ చేయగలిగాను, కానీ శర్వాణి మేడం చేతుల నుండి మిమ్మల్ని సేవ్ చేయలేను. అతి త్వరలోనే నేను నిజాయితీ పరుడని నిరూపించుకొని ధైర్యంగా శర్వాణి ఎదురుగా నడుచుకుంటూ వస్తాను. అప్పటి వరకు ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు నాకు తప్పవు. బట్ నేను మిమ్మల్ని ఇలా కలుస్తున్నానని శర్వాణి మేడంకు తెలిస్తే తన రివాల్వర్లో ఉన్న బుల్లెట్స్ నా బాడీలో దించుతుంది సార్. ప్లీజ్ సార్, ఇది నా లైఫ్కే రిస్క్. సారీ సురేష్, నా వల్ల నీ లైఫ్ రిస్క్ జోన్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. బట్ ఒకే ఒక హెల్ప్ చేసి పెట్టు. నాకు నువ్వు తప్ప వేరే ఏ మార్గం లేదు. సార్, ఇప్పటికే శర్వాణి మేడం స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాపింగ్లో పెట్టి ఉంచింది. ఇలాంటి టైంలో మళ్ళీ మీకు నేను హెల్ప్ అంటే సురేష్ ప్లీజ్, నువ్వు చేయబోయే ఈ సాయం పైనే నా లైఫ్ ఆధారపడి ఉంది. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టి చాలు. మీ లైఫ్ సెట్ అవుతుందంటే ఖచ్చితంగా నేను రిస్క్ తీసుకుంటాను. చెప్పండి సార్. థ్యాంక్ యూ సురేష్. ఫస్ట్ టైం కీర్తి తను నేను ప్రెగ్నెంట్ చేశానని, తన బిడ్డకు తండ్రి నేనే అని ఒక ఫైల్ తీసుకొచ్చింది. ఆ ఫైల్ నాకు ఇప్పుడు కావాలి సురేష్. ఆ ఫైలా? సారీ సార్, రీసెంట్గా ఆ ఫైల్ని నేనే శర్వాణి మేడం ఇంట్లో స్వయంగా ఇచ్చొచ్చాను. ఇప్పుడు ఆ ఫైల్ మేడం ఇంట్లోంచి తీసుకురావడం ఇంపాసిబుల్. సురేష్, నేనిప్పుడున్న సిచ్యువేషన్లో డూ ఆర్ డై, పాసిబుల్ ఇంపాసిబుల్ అంటూ క్యాలిక్యులేషన్స్ వేసుకొని పని మొదలుపెట్టే పరిస్థితిలో నేను లేను. ఇప్పుడు ఆ ఫైల్ శర్వాణి ఇంట్లోనే ఉందా? 100% అక్కడే ఉంది సార్. ప్రాబ్లం నాదే, రిస్క్ నాదే. యూ డోంట్ వరీ సురేష్, ఆ ఫైల్ని నేనే వెళ్ళి స్వయంగా తీసుకొస్తాను. సార్, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు శర్వాణి మేడం ఇంటికి వెళ్ళడం అంటే పులి బోన్లోకి వెళ్ళి పులిని లేపి హాయ్ చెప్పడం అంత డేంజర్. నా మాట విని డ్రాప్ అయిపోండి సార్. సురేష్, నీకు మీ శర్వాణి మేడం పవర్ ఏంటో తెలుసు, కానీ బహుశా ఈ మాధవ్ పవర్ ఏంటో తెలియనట్టుంది. ఈరోజు నేనో శర్వానో అటో ఇటో తేల్చేసుకుంటాం. వస్తాను సురేష్, బాయ్. ఓ మై గాడ్, శర్వాణి మేడం మాధవ్ సార్ని అంత ఈజీగా వదలదు. శర్వాణి, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావే? మీరు కూడా ఏంటత్తయ్య ఇది చిన్నపిల్లలాగా? భోజనం చేయకుండా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే యశ్వంత్ మనసు మారిపోతుందా? వచ్చి భోజనం చేయండి రెండత్తయ్యా. శర్వాణి, నాకు ఆకలిగా లేదు. ఈ ఒక్కరోజు నన్ను ఒంటరిగా వదిలే. అక్కడ యశ్వంత్ కూడా మీలాగే భోజనం చేయకుండా పడుకున్నాడు. మీరు చేస్తే కాని తను భోజనం చేయనంటున్నాడు. ప్లీజ్ రెండత్తయ్యా. శర్వాణి, వాడు నా మనసు గురించే పట్టించుకోలేదు. ఈ రోజు నా ఆకలి గురించి వాడికెందుకు? వాడెవర్ని పెళ్లి చేసుకుంటాడో ఏం చేస్తాడో వాడిష్టం. నేను మాత్రం ఏం చేస్తాను? మహా అంటే 3 రోజులు పస్తులుంటాను, 4 రోజులు ఏడుస్తాను. అంతకంటే ఎక్కువ నేనేం చేయగలను?
నా మూడసలే బాగోలేదు. పైగా ఆకలిగా కూడా లేదు. ఈ ఒక్క రాత్రికే నన్ను వదిలేశారు వాణి. వెళ్ళి భోంచేసి పడుకోమ్మా. గుడ్ నైట్. మీరిలా బాధపడుతూ ఉంటే నాకు మాత్రం ఆకలి ఎలా వేస్తుంది అత్తయ్య? సంయుక్త ఎప్పటికీ నా భార్య కాదు. కాదు 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 కాదు. శర్వాణి,
నువ్వు ఎమ్మెల్యే అయితే నీ పవర్ అసెంబ్లీలో చూపించుకో, ఇక్కడ కాదు. ఇది నా అడ్డా. ఇక్కడ శర్వాణి మాత్రమే మాట్లాడుతుంది.